హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చి మనం ఎంఎస్ఎన్ ల్యాబ్స్లో ఇంటర్వ్యూలు ఉన్నాయి. అది ఏ రోజు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, మనం క్వాలిఫికేషన్ వచ్చి ఏ విధంగా క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అనేది, డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇలాగ టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. డిసెంబర్ 13th ఫ్రైడే రోజు మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 2 PM వరకు ఇంటర్వ్యూ జరుగుతాయి. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో పాసమైలవరం, పటాన్చెరులో, ఓపెన్ ఫ్రెండ్స్, సంగారెడ్డి, తెలంగాణలో జరుగుతాయి. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు 04030438786. ఈ నెంబర్కి కాల్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్ని చెప్తారు. మనకి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడం ఉంది. ఇక్కడ మనకి ఇచ్చారు దినేష్ భారతం గారు, మనకి మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడి ద్వారా కూడా మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సి ఇన్ రిలవెంట్ ఫీల్డ్, ఎంఎస్సి రిలవెంట్గా ఉన్నాయి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఫార్మా ఏపీఐ ఇండస్ట్రీలో. క్యాండిడేట్ వచ్చి ఫ్రమ్ దానికి తీసుకున్నది R&Dకి, QC డిపార్ట్మెంట్కి తీసుకోవడం. 3 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మనకి. ఇలాగా మనకి ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఏంటంటే డిసెంబర్ 13th మార్నింగ్ 9 AM కల్లా మనం అక్కడ ఉంటే, సంగారెడ్డి పటాన్ చెరువులో అక్కడ కంపెనీ దగ్గర ఉంటే మన ఇంటర్వ్యూ కానీ అటెండ్ చేస్తారు. మనకి మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. దీని ద్వారా మనం వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? క్వాలిఫికేషన్ కూడా ఎంఎస్సి ఉండాలి. R&D డిపార్ట్మెంట్లో వచ్చి R&Dకి ఏ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రెగ్యులేటరీ సబ్మిషన్స్ ఇక్కడ ఇచ్చారు. ప్రిపేర్ అండ్ మేనేజ్ రెగ్యులేటరీ ఫైలింగ్ ఏపీఐ ప్రొడక్ట్స్ ఉండాలి. డాక్యుమెంటేషన్ మెయింటైన్ ద అప్డేట్ రెగ్యులేటరీ డాక్యుమెంట్ సర్చ్ DMF అండ్ టెక్నికల్ ఫైల్స్ అనేవి ఉండాలి. కంప్లైంట్స్ ఇక్కడ చూడాలి, చేంజ్. తర్వాత కమ్యూనికేషన్ ఉండాలి. తర్వాత కొలాబరేషన్. తర్వాత క్వాలిటీ స్టాండర్డ్స్ GMP ప్రకారం క్వాలిటీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయి, రెగ్యులేటరీ కంపెనీకి సంబంధించిన అవన్నీ తీసుకొని మనం ఆ కంపెనీలో చేయాలి జాబ్. మళ్ళీ స్ట్రాటజిక్ ఇన్పుట్, దీంట్లో కూడా ప్రాఫిట్స్ డెవలప్మెంట్ స్ట్రాటజిక్ ఇన్పుట్ కూడా మనం ఎప్పటికప్పుడు రెజ్యూమ్ అనేది ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి మనకి వీళ్ళకి ఇవ్వాలి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. అప్డేటెడ్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే కంపెనీ చెప్తున్నామో ఆ కంపెనీ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, మళ్ళీ తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్, ఊరు అవన్నీ, ఆధార్ కార్డు, వాటర్ ఐడి, ఈ కార్డు తీసుకొని రావాలి. పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఫోటోస్ కూడా తీసుకొని రావాలి. కాపీస్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా తీసుకొని రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎంఎస్ఎన్ ల్యాబ్స్లో ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.